తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్త రాబోతుందా? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఎట్టకేలకు నెరవేరబోతుందా? ఈ ఆసరా పెన్షన్లు 4,000, దివ్యాంగుల పెన్షన్లు 6,000 రూపాయలకు అవుతుందా? తెలంగాణ రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఇలా లక్షలాది మంది ఎదురు చూస్తున్న పెన్షన్ పెంపుపై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే దశగా వార్తలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? ఎప్పుడు అమలు చేసే అవకాశం ఉంది? ఎవరికెవరికి ఎంత పెన్షన్ రాబోతోంది అనేది ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని పూర్తి వరకు చూడండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి సమాచారం అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది పెన్షన్ లబ్ధిదారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతుందన్న సమాచారం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రజల విస్తృతంగా చర్చకు వస్తుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆసరా పెన్షన్లను భారీగా పెంచే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అవకాశం కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి సర్కార్ స్పష్టంగా హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, చేతి వృత్తుల వారికి ఇస్తున్న ఈ ఆసరా పెన్షన్ను అప్పటి వరకు ఉన్న 2,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంచుతామని, అలాగే దివ్యాంగులకు ఇస్తున్న 4,000 రూపాయల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచుతామని ప్రకటించారు. ఈ హామీ మేరకు ఎంతోమంది పెన్షన్ లబ్ధిదారులు ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల పైగా గడుస్తున్నా ఇప్పటి వరకు పెన్షన్ పెంపుపై అధికారిక ప్రకటన రాలేదు. దీంతో పెన్షన్ లబ్ధిదారుల్లో కొంత నిరాశ కూడా ఏర్పడింది. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతున్నట్టు సమాచారం. మరి కొద్ది రోజుల్లోనే పెన్షన్ మొత్తాన్ని పెంచే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ ఎన్నికల నిర్వహణకు ముందే ఎన్నికల హామీలను అమలు చేసే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మకం మరింత పెరుగుతుందని రేవంత్ రెడ్డి గారి సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఎన్నికలకు ముందు పెన్షన్ పెంపు నిర్ణయం తీసుకొని లబ్ధిదారులకు నేరుగా లాభం చేకూర్చాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ కొన్ని కీలక ఎన్నికల హామీలను అమలు చేసింది. రేవంత్ రెడ్డి సర్కార్ రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు వంటి పథకాలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పెన్షన్ పెంపు కూడా త్వరలోనే అమలు చేసే ప్రభుత్వంపై సానుకూలత పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులు, చేతి వృత్తులో ఉన్నవారికి ఈ పథకం ద్వారా నెల నెల ఆర్థిక సహాయం అందిస్తూ వచ్చింది. 2023 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి చేయూత అనే పేరు పెట్టి కొనసాగిస్తుంది. 2025 తాజా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో సుమారు 42,07,000 మంది లబ్ధిదారులు ఈ పెన్షన్ పథకం కింద ప్రతి నెల డబ్బులు తీసుకుంటున్నారు. ప్రస్తుతం వృద్ధులు, ఇతర విభాగాలకు చెందిన లబ్ధిదారులకు నెలకు 2,016 చొప్పున, దివ్యాంగులకు నెలకు 4,000 రూపాయల చొప్పున పెన్షన్ అందుతుంది. ఈ మొత్తాన్ని పెంచాలని ప్రజల నుండి ఎప్పటి నుండో డిమాండ్ ఉంది. ఇప్పుడు ఆ డిమాండ్ను నెరవేర్చే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తున్న వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే నెల నాటికి పెన్షన్ మొత్తాన్ని పెంచి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇది అమలైతే లక్షలాది మంది పేద కుటుంబాలకు, వృద్ధులకు, దివ్యాంగులకు ఇదే పెద్ద ఊరటగా మారనుంది. మొత్తానికి చెప్పాలంటే ఎన్నికల హామీ మేరకు ఈ చేయూత పెన్షన్ల పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దశగా చేరిందని చెప్పవచ్చు. అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందన్నదే ఇప్పుడు అందరి ఎదురుచూపు. ఈ నిర్ణయం అమలైతే రాష్ట్రంలోని పెన్షన్ లబ్ధిదారుల జీవితాల్లో గణనీయమైన మార్పు వచ్చే అవకాశం ఉంది. పెన్షన్ గురించి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి.